నైట్ ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. సో అందుకని మార్నింగ్ అయితే లెగలేపోయాను. యాక్చువల్లీ నైట్ అనుకున్నాను అనమాట, అమ్మ చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా, నాన్నకి పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పెడదాం అనుకున్నాను. నాకు అస్సలు మెలకు రాలేదు, మా నాన్న కూడా నన్ను లేపలేదు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా వర్క్ వెళ్ళిపోయారు. అట్లీస్ట్ భోజనం టైం అయిపోతుంది, ఇదన్నా చేద్దామని టక్కా చేసేసాను. 45 minutes లో జస్ట్ నా వంట అలా అయింది. డాడీ వచ్చేసారనమాట. తర్వాత ముగ్గురం కలిసి అయితే భోజనం చేస్తాము. ఇంకా లాస్ట్ నైట్ బందర్లో స్వీట్ షాప్ లో తీసుకున్నాం కదా, సో ఒక్కొక్క ఐటమ్ అయితే టేస్ట్ చేస్తాము. అన్ని కూడా బాగున్నాయి. తర్వాత 6 ఆ టైంకి అయితే ఈవినింగ్ జ్యూస్ షాప్కి వెళ్ళాము. నేనైతే ఇక్కడ మొజాంబీ జ్యూస్ ఆర్డర్ చేశాను. 120 రూపీస్. ఎంత చండాలంగా ఉందంటే, ఎంత వాటర్ ఉందో, వేస్ట్ అనిపించింది. నేనైతే తాగలేదు, పడేశాను. ఈయన ఆర్డర్ చేసిన కాజు బనానా మాత్రం చాలా బాగుంది. ఇంకా భీమవరం వచ్చిన తర్వాత మౌళ్ళం తల్లి దర్శనానికి వెళ్ళకపోతే ఎలాగా, సో అందుకని ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శించుకుని చక్కగా ప్రసాదం అయితే తినేసాను. శనగలు పెట్టారు, భలే టేస్టీగా ఉన్నాయి. ఇదనే కాదు, గుళ్ళో పెట్టిన ఏ ప్రసాదం అన్నా నాకు చాలా ఇష్టం. తర్వాత కనకదుర్గమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాము. అక్కడైతే పులిహోర ఇచ్చారు. సో మొత్తానికి ఇవాళ గుళ్ళన్నీ చుట్టేసిన తర్వాత మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పేసి